సార్, అసెంబ్లీ అనేది ఒక పవిత్రమైన దేవాలయం. చట్టసభల్లో అడుగుపెట్టాలని చాలామంది తహతహలాడుతూ ఉంటారు. ప్రజాసేవ చేయొచ్చు, ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావచ్చు అని చెప్పి మీరు కూడా ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటి వరకు అయితే కుదరలేదు. భవిష్యత్తులో జరగాలని చాలామంది కోరుకుంటూ ఉన్నారు. ఇక పాయింట్కి వస్తే కొంతమంది ఎమ్మెల్యేలు అదుపు తప్పి బిహేవ్ చేస్తున్న పరిస్థితి. అంటే ఎమ్మెల్యే అయ్యే వరకు వాళ్ళు చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు, లేకపోతే ప్రజల్లో ఉంటారు. మీకు అన్నీ మేము చేస్తాము అని చెప్తారు, ప్రజల కోసం పాటుపడతామని చెప్తారు, టికెట్ ఇస్తే ఖచ్చితంగా పార్టీని నిలబెడతామని చెప్తారు. కానీ ఒక్కసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మరి వాళ్ళకి ఏమవుతుందో ఏంటో సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీరియస్ అయ్యారు. ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూపిస్తున్న చాలామంది ఎమ్మెల్యేలు పేర్లు ప్రస్తావించను, కానీ చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు దానిలో. సో అంటే ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, 2019 నుంచి 24 మధ్య కాలంలో వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి అప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు చేసిన దాష్టికాలను మనం చూసాం. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అధికారం ఉంటుంది కాబట్టి అధికార పక్షానికి ఇది ఉంటుంది అధికార పార్టీ ఎమ్మెల్యేలకు. సో చాలామంది ఎమ్మెల్యేలు గాడి తప్పుతూ ఉన్నారు సార్. ముఖ్యమంత్రి చాలా సీరియస్ అవుతూ ఉన్నారు. సో ఈ తీరు ఏంటి సార్? ఎమ్మెల్యేల తీరు మీద మీ కామెంట్ ఏంటి? సీరియస్ అయి ఫలితం లేదు, ఒకరిద్దరిని తీసేయాలి, సస్పెండ్ చేయాలి, పార్టీ నుంచి ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్ చేసి కొత్త ఎన్నికలు పెట్టాలి. అప్పుడు మార్గంలోకి వస్తుంది. లేకుంటే సీరియస్ అవ్వడం, మళ్ళా వాళ్ళ చర్యలు అదే విధంగా కొనసాగడం అనేది చాలా దురదృష్టకరం. యాక్చువల్గా ఎమ్మెల్యే ఎంపీలు అంటే ఒక బాధ్యతాయుతమైన పొజిషన్. అది ఒక బాధ్యతతో ప్రజా సేవ చేయడానికి వస్తున్న ఒక ఇంపార్టెంట్ పోస్టులు అవి. ఆ ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ప్రజాప్రతినిధులు వీరు. కానీ ఇప్పుడు ఎన్నికల్లో కూడా మీరు చూస్తే మీరు ప్రజలకు ఏం చేస్తారు అనకుండా మీ దగ్గర ఎంత ఉంది అన్న ధోరణి మీద ఈ సీట్లు చాలా కేసుల్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇంత పెట్టుకోగలరా ఖర్చు అన్న బేసిస్ మీద ఎమ్మెల్యేలకు ఎంపీలకు టికెట్లు చాలా పార్టీలు చాలా మందికి ఇవ్వడం జరుగుతుందని సర్వసాధారణంగా మనం చర్చ జరుపుతూ ఉంటాం. ఎందుకంటే అదే మీరు ఇంతకుముందు ప్రస్తావించిన ఏడీఆర్ సంస్థ ఏదైతే ఉందో వారు కూడా ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. భారతదేశంలో ఎన్నికల్లో సుమారుగా 65,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని. అంటే ఈ విధంగా, అంటే లీగల్ గా చేసే ఖర్చు కాదు, ఈ విధంగా ఇల్లీగల్ గా చేసే ఖర్చు, పంచడాలు ఇవన్నీ కలుపుకుంటే సుమారుగా 65,000 కోట్ల దాకా ఖర్చు అవుతుందని చెప్పారు. మరి ఇప్పుడు ఈ విధంగా పెట్టుబడి పట్టు వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా దీన్ని వసూలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. దానికోసం అనేక ఇల్లీగల్ యాక్టివిటీస్, అంటే బెల్ట్ షాపులు తెరవడం, లేకుంటే పేకాట క్లబ్బులు తెరవడం, ఆ తర్వాత ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పోస్టింగ్లు ఇప్పిస్తామని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తున్న అంశం. సో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేల మీద పార్టీ అధినేతలు ఎవరైతే ఉన్నారో వారు స్పష్టంగా చర్యలు తీసుకోవాలి. కానీ ఆ చర్యలు తీసుకోవడానికి అంత ధైర్యం పార్టీ అధ్యక్షులకు ఉందా అన్నది కూడా ఒక ప్రశ్నార్థకం మనం చూస్తే. ఆ విధంగా చేస్తున్న వాళ్ళని వార్నింగ్లు ఇస్తున్నారు, కానీ ఖచ్చితంగా ఒక యాక్షన్ జరిగితే తప్ప వీళ్ళలో మార్పు రాదు అన్నది కూడా వారు గమనించాలి. ఎందుకంటే ఆ విధంగా వాళ్ళను శాసించే కాన్ఫిడెన్స్ కూడా ఈ పార్టీ అధ్యక్షులకు ఉందా లేదా అన్నది కూడా మనం ఆలోచించాల్సిన అంశం. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ ఎలా తయారైందంటే ఏదైనా చేయండి, ఎలక్షన్లో గెలవండి, ఆ తర్వాత వచ్చేసి ప్రభుత్వాన్ని నడపండి అన్న కాన్సెప్ట్లో మనం ఉన్నాం. ప్రజాసేవ ఇవన్నీ కూడా కొద్దిగా వెనక్కిపడిన ప్రస్తుత అంశం. వచ్చే ఎలక్షన్లకు మనం ఎంత పెట్టాలి, వచ్చే ఎలక్షన్ల లోపల ఎంత వసూలు చేసుకోవాలి, దీని మీదే ప్రధానంగా ఆలోచిస్తున్న ఈ తరుణంలో నేను అందరి గురించి అనట్లేదు, ఎవరైతే ఈ విధంగా చేస్తున్నారో వాళ్ళ గురించి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. తరువాత ఎమ్మెల్యేలు రోజు ఏం చేస్తున్నారని ఎక్కడైనా వాళ్ళ వెబ్సైట్లో కానీ ఎక్కడైనా పెడుతున్నారా? తరువాత ఎమ్మెల్యేలను కూడా రేట్ చేయండి. మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు ప్రజాసేవలో వాళ్ళకి ర్యాంకింగ్లు ఇవ్వాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మినిస్టర్లకు ఏ విధంగా కొన్ని రోజుల ముందు ర్యాంకింగ్లు ఇచ్చారు, అదే పద్ధతిలో వారి పార్టీ యొక్క ఎమ్మెల్యేలకు వారు కూడా ర్యాంకింగ్లు ఇవ్వడం మొదలు పెట్టండి. ప్రజల దగ్గర నుంచి ఎన్ని కంప్లైంట్లు వచ్చాయి వాళ్ళ మీద ఇది కూడా ప్రకటించండి. సో ఈ విధంగా ప్రవర్తన మారని వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోండి. వీలైతే ఒకరిద్దరిని మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేయడమో లేకుంటే ఎమ్మెల్యేషిప్ నుంచి రాజీనామా చేయించడమో చేసి కొత్త ఎలక్షన్లు పెట్టండి. అప్పుడు ఏమవుతుందంటే వీరు ఎవరైతే ఈ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారో వారి మీద ఒక కంట్రోల్ కానీ చెక్ కానీ ఉంటుంది.
కానీ మీటింగులు ఆయన తీసుకుంటున్నారు, వాళ్ళకు వార్నింగ్లు ఇస్తున్నారు. తర్వాత ఈ విధంగా మీరు చేయడం వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోంది అని చెప్పినా కూడా చాలా మందిలో పెద్ద మార్పు లేదు అంటున్నట్టుగా చాలా పేపర్లు రాస్తున్నాయి. మీరు కూడా ఇందాక ప్రస్తావించారు. ఎస్ సో దీని గురించి మనం చేయాల్సింది అందరూ కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇదేదో అధికారం చెలాయించడానికి వచ్చిన పదవులు కావు ఇవి. ఇవి ప్రజాసేవ కోసం ప్రజలు మీకు ఇచ్చిన అవకాశం. ఆ అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకొని ప్రజాసేవలో గనక ముందుకు వెళితే మంచి ప్రజాస్వామ్యం ఏర్పడుతుంది. మంచి ప్రజలలో ఒక అభిప్రాయం, రాజకీయాల పట్ల ఒక సదభిప్రాయం కూడా మనం మన ఇంటిలో ఉన్నప్పుడు మన ఇల్లు బాగుండాలని కోరుకుంటున్నాం. మీరందరూ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో బాధ్యతాయుతమైన పోస్టుల్లో ఉన్నారు. మీరు ఎమ్మెల్యేలని, ఎంపీలని, మినిస్టర్లని, ముఖ్యమంత్రులని, ప్రధానమంత్రిని ఇవి ఉన్నాయి. అందువల్ల మన ఇల్లు అంటే మన ప్రజాస్వామ్యం అనే ఒక దేవాలయాన్ని మనం బలోపేతం చేయడానికి మన ప్రవర్తన అన్నది చాలా ముఖ్యం. అందువల్ల మన ప్రవర్తన సరిగా లేకుంటే ఈ ప్రజాస్వామ్యాన్నే పక్కదారి పట్టిస్తున్నారు అన్నది, తర్వాత ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం కూడా కోల్పోయే విధంగా ఒక ప్రజా వ్యవస్థ ఏర్పడే అవకాశం ఉంటుంది. వీటన్నిటికీ తావు ఇవ్వకుండా క్రమశిక్షణ కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా చర్యలు తీసుకొని ఆ విధమైన, ఎందుకంటే ఇది చాలా డిసిప్లిన్ ఉన్న పార్టీ, క్రమశిక్షణ ఉన్న పార్టీ అని చెబుతూ ఉంటారు. కాబట్టి ఆ క్రమశిక్షణ సంఘం ఏదైతే ఉందో, కమిటీ ఏదైతే ఉందో